దేవుని వాక్యాన్ని చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం చదువుకుందాము. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువుకుందాము. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములైనవి. నీతో కూడా క్రీస్తునందు నిలిచినట్లు మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే చాలు. ప్రభునందు ప్రియమైన వర్లారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కృపా సమాధానములు కలుగునుగాక. ఆమేన్. ప్రత్యేకమైన క్రిస్మస్ మహోత్సవ కాలములో క్రిస్మస్ ముచ్చట్లు, క్రీస్తుకు చప్పట్లు ఈ కార్యక్రమంలోనికి విచ్చేసిన వారలారా, క్రీస్తు బాలుని యొక్క మహిమ మన అంతరంగంలో నిత్యము ప్రకాశించును గాక. ఆమేన్. దేవుని యొక్క కృపబట్టి దినమున ఒక ప్రత్యేకమైన వాక్య భాగాన్ని ధ్యానము చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి వాక్య భాగము వాగ్దానము చేయబడిన మెస్సియా. వాగ్దానము చేయబడిన మెస్సియా లేక రక్షకుడు. యేసుక్రీస్తు వారి యొక్క జన్మమే వాగ్దానముతో కూడినది. ఆ వాగ్దానము యొక్క నెరవేర్పే క్రిస్మస్ పండుగ. వాగ్దానముల యొక్క నెరవేర్పు క్రిస్మస్ యొక్క పండుగ. అందుకని మనము పాడుకొనుచున్నటువంటి పాటలో కూడా చూస్తున్నాం. ఆడి తప్పనట్టి దేవ అనంత స్తోత్రముల్, నాడు పల్కు వాగ్దాన మూలనన్నిటి నేడు నెరవేర్చినావు నీ సుతునంపే. కీడు బాపు క్రిస్మసు గల్గే, కీడు బాపు క్రిస్మసు గల్గే. నీ నిజ వాగ్దానములను నిత్యము నమ్మి వాని నెరవేర్పులు విని వట్టివి అనక మానసమున నన్ను భావించు మనసు నీయుమా. నిదానమూల్య జ్ఞానమసగుమి, నిదానమూల్య. ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారి గురించి రాయబడినటువంటి వాగ్దానములన్నీ కూడా ఈవేళ నెరవేర్చబడినవి. పాత నిబంధన కాలములో ఉన్న వాగ్దానములు క్రొత్త నిబంధనములో ఏ రీతిగా క్రీస్తు ద్వారా నెరవేరినవో ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూచి ఉన్నాం. కనుక క్రీస్తులందు అవన్నీ కూడా అవునట్టే ఉన్నాయి అన్నారు. అనగా ఇవన్నీ కూడా నిజ వాగ్దానములు అన్నారు. నీ నిజ వాగ్దానములను నమ్మి, ఆయన యొక్క నిజ వాగ్దానములను నమ్మి ఈరోజు మనము క్రిస్మస్ పండుగను ఆచరిస్తున్న వారమై ఉన్నాం. కనుక ఆయన గురించి రాయబడిన కొన్ని విషయాలను ఈరోజు క్లుప్తంగా తెలియజేసి మరి మిగతా సమయము మీకు అప్పగిస్తాను. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు మనం చూసినట్లయితే యేసు ప్రభువారి గురించి రాయబడినటువంటి వాగ్దానములో ఆయన యోధా గోత్రములో జన్మించినని తెలియచేయబడుట. యోధా గోత్రములో జన్మించుట. ఆదికాండము 49వ అధ్యాయము
10వ వచనం మనం చూసినట్లయితే ఆది కాండము 49వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ షీలోకు వచ్చే వరకు తొలగదు, రాజదండం అనగా యోధా రాజదండము తొలగదు. ప్రభునందు ప్రేమను వలరా అనగా యోధా గోత్రములో యేసు ప్రభువారు జన్మించినని మరి ఆది కాండములోనే రాయబడి ఉన్నది. ఆ రాయబడినటువంటి వాగ్దానము కొత్త నిబంధనలో ప్రభువారు నెరవేర్చారు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనమును మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనము చూసినట్లయితే, కనుక అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి రాయబడుతుంది. అందుకని ఈ వంశావళి గురించి రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో అంటున్నారు, ఈయన యోధా గోత్రములోనే పుట్టాడు అని పౌలు గారు తెలియజేస్తున్నారు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తున్నాం. మన ప్రభు యోధా సంతానమందునే జన్మించాడని తెలియచేయబడుతుంది. ప్రభునందు ప్రేమను వారలారా, అనగా ఈ యోధా గోత్రమును దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. యోధా గోత్రం దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. అందుకని అబ్రహాముకు అందిన వార్తలో కూడా అన్నారు, యూదులకును అన్యజనులకును ఈ వార్త వినబడేను. ఎవరికి వినబడుతుంది? యూదులకును అన్యజనులకు అన్నారు. కలిగి అందుచేత మరి యూదులలో నుండి క్రీస్తు ప్రభువారు జన్మించినట్లుగా ఇది వాగ్దానంతో కూడింది కాబట్టి అది నేడు నెరవేర్చబడింది. అలాగే మనం చూస్తే బెత్లెహేములో జన్మించుట, మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో మనకు తెలిసింది. కనుక అక్కడ మీకా గారు ప్రవచిస్తున్నారు. ఎక్కడ పుట్టాలని ముందుగా రాయబడిందంటే బెత్లెహేములో జన్మిస్తారని. బెత్లెహేమా ఎఫ్రాతా, నువ్వు ఎంత మాత్రము స్వల్పమే సరే కావు. కనుక ప్రభునందు ప్రేమలరా, ఈయన బెత్లెహేములో పుడతారని రాయబడింది. బెత్లెహేములో ఎందుకు పుట్టాలి ఆయన? బెత్లెహేములో ఆయన ఎందుకు పుట్టాలి? ఈ బెత్లెహేము అనేది ఈ దావీదు యొక్క ఊరు, దావీదు యొక్క ఊరు. కనుక అబ్రహాములో నుండి యోధా జనాంగం వచ్చింది. ఆ యోధా జనాంగములో నుండి దావీదు వచ్చాడు. దావీదులో నుండి యేసు ప్రభువారు వచ్చారు. అందుచేత దావీదు ఊరు బెత్లెహేము. మొదటి ఆదివారం మీరు నేర్చుకున్నారు బెత్లెహేము గురించి. మీరందరూ కూడా బెత్లెహేము గురించి బాగా నేర్చుకున్నారు. కనుక దావీదు పట్టణంలో ఆయన యేసు ప్రభువారు పుట్టునని ముందుగానే రాయబడింది. కనుక దాని నెరవేర్పు మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనంలో కూడా మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనము కనుక యోధా దేశ బెత్లెహేములో యేసు ప్రభువారు పుట్టిన పిమ్మట. కానీ యేసు ప్రభువారు ఎక్కడ పుట్టారని ఉంది? బెత్లెహేములో పుట్టి ఉన్నారని రాయబడి ఉంది. కాబట్టి ఈయన ప్రవచనము వాగ్దానము చేయబడిన మెస్సియాగా పేరు పొందారు. కానీ బెత్లెహేములో ఎందుకు పుట్టాలో చెప్పారు. అది దావీదు యొక్క ఊరు కాబట్టి, ఈయన దావీదు గోత్రములో జన్మించాలి కాబట్టి ఆ ఊరిలో జన్మించారు. కనుక అందుచేత ఈ ప్రవచనం అక్కడ నెరవేర్చబడింది. మూడోది చూస్తే క్లుప్తంగా వెళ్ళిపోతున్నాను. మూడోది మనకు తెలిసిన విషయాలే, అయితే మరికొన్ని సంగతులు కూడా ధ్యానం చేసుకుందాం. కన్యక గర్భము ధరించుట. కన్యక గర్భం ధరించుట యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో కూడా మనం చూస్తుంటాం. కన్యక గర్భవతి కుమారునికను అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టబడని రాయబడుతుంది. కనుక మరి పాతల కాలంలోనే
కన్యక గర్భమున ధరించును. ఎందుకు కన్యక గర్భమున ఈయన పుట్టాలి అనంటే, కన్యక అనగా పవిత్రాలు. మరియమ్మకు దేవదూత తెలియజేసిన మాటల్లో ఏమని చెప్పారంటే, పుట్టబో శిశువు పరిశుద్ధుడై సర్వోన్నతుని దేవుని కుమారుడు అనబడు అన్నది. కలిగిన మరి ఎలా పుట్టాలి? ఈ జన్మము పవిత్రాలలోంచి పవిత్రుడు రావాలి. అందుకని మరియమ్మ కన్యక. మరి గర్భం ఎవరు ధరించాలంటే వివాహం అయిన వారు గర్భం ధరించాలి. కానీ ఇక్కడ కన్యక గర్భవతి అయింది. దైవజ్ఞులు దేవదాసయ్య గారు ఇక్కడ అన్నారు, కన్యక గర్భం ధరించుట అసాధ్యం. అలాగే వృద్ధురాలు గర్భము ధరించుట అసాధ్యం. కన్యక గర్భము ధరించుట అసాధ్యం, వృద్ధులు గర్భము ధరించుట అసాధ్యం. కానీ దేవుడు అసాధ్యమైన కార్యాలని సాధ్యము చేసి ఈ యొక్క మరి వాగ్దానాల్ని నెరవేర్చారు. అసాధ్యమే ఈ లోక మానవులకైతే ఇది అసాధ్యము. కానీ ఈ అసాధ్యమైన కార్యాన్ని దేవుడు సాధ్యము చేయడానికి వాగ్దానము చేయబడిన మెస్సియగా లోకములు జన్మించారు. ప్రభునందు ప్రియమైన వారలారా, అందుకనే ఇంకోటి, ఆయన పరిశుద్ధుడిగా ఉండే కాకుండా మానవులైన వారికి తోడుగా ఉండటానికే. అందుకని కన్యక గర్భవతి కుమారుని కన్ను అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టారు. కానీ ఒకటి ఇందులో చూస్తే, ఒకటి దేవుని యొక్క పరిశుద్ధత కనబడుతుంది, రెండవది దేవుని యొక్క తోడు కనబడుతుంది. దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క తోడు. కానీ దేవుడు ఎల్లప్పుడూ కూడా మానవులైన మనకి తోడుగా ఉండాలని ఆయన కన్యక గర్భమున జన్మించిన వారై ఉన్నారు. తర్వాత మనం చూస్తున్నాం, ఇంకా ఈ విషయంలో మనం చూసినట్లయితే ఒక చిన్న విషయం ఏంటంటే, దైవజ్ఞులైన వారు చెప్పిన మాట, శిశువుగా ఈయన జన్మించుట అన్నారు. శిశువుగా జన్మించాడు ఆయన. అయితే ఆయన కుమారుడుగా మనకు అనుగ్రహించబడ్డారు. జన్మించింది ఎవరు? శిశువు. జన్మించింది శిశువు. కుమారుడు అనుగ్రహించబడిన వారు. అనుగ్రహించబడేటంటే దానం, బహుమానం. కానీ ఈ రోజున యేసు ప్రభువారు కన్యక గర్భమున ఎందుకు జన్మించారంటే, ఇక్కడ శిశువుగా జన్మించుట, కుమారుడుగా అనుగ్రహించబడుట అనగా మరి దేవుని యొక్క మానవత్వాన్ని తెలియచేయడానికి శిశువుగా పుట్టారు. మానవత్వాన్ని తెలియచేయడానికి శిశువుగా పుట్టాడు. అలాగే తన యొక్క నిత్యత్వాన్ని, అలాగే దైవత్వాన్ని వెల్లడి చేయడకు కుమారుడుగా అనుగ్రహించబడ్డారు. కుమారుడిగా మనకి అనుగ్రహించబడ్డారు ఆయన. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు ఆయన మరియమ్మకొక్కడే కుమారుడు కాదు, ఎవరికి కూడా కుమారుడు, మనందరికి కూడా ఆయన కుమారుడే. అందుచేత ఈ రోజున మన కొరకు అనుగ్రహించబడినటువంటి ఈ కుమారుడు వాగ్దానం చేయబడిన కుమారుడు అని చెప్తాం. లేక మెస్సియా, రక్షకుడు, వాగ్దానం చేయబడిన మెస్సియా. ఎందుకంటే అనాదిలోనే దేవుని ఏర్పాటు ఉంది. ఎందుకంటే మరి నన్ను అందరూ కూడా ఆయన తన నిత్యత్వములోనికి నడిపించడానికి, నేను పరిశుద్ధులు కనుక మీరును పరిశుద్ధులైనది కనుక ఆయన నిత్యత్వములుగా దైవత్వము కలిగినటువంటి వ్యక్తి ఈరోజు మనలో ఈ లోకానికి వచ్చి మనలో కూడా దైవ స్వరూపులుగా మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. దైవ స్వరూపులు మార్చడానికి ఆయన ఈ లోకానికి దిగవచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇంకా మనం చూస్తే మరి 4వ అంశం చూస్తే జన్మ సమస్యలు అనగా ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, అక్కడ క్రీస్తు ప్రభువారి కాలములో
జరిగినటువంటి వధల గురించి అక్కడ కనబడుతుంది. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 15వ వచనంలో, 31:15 ఇర్మియా గ్రంథం ఇలా సెలవిచ్చున్నాడు, ఆలకించుడి. రామాలో అంగలార్పు, మహారథధ్వనియు ప్రబలందో. ప్రియమైన వాళ్ళారా, మరి యేసు ప్రభువారి కాలంలో జరగవలసింది ఇర్మియా గారు ప్రవచిస్తున్నారు. రామాలో అంగలార్పు, రాహేలు తన బిడ్డల కొరకు ఏడ్చుచుందని. కనుక ఆ ప్రవచనము యేసు ప్రభువారి యొక్క జన్మకాలంలో నెరవేరింది. అనగా మత్తయి సువార్త 2వ అధ్యాయము 17-18 వచనంలో మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము. అందువలన కనుక ఎందుకంటే యేసు ప్రభువారు జన్మించిన సమయంలో హేరోదు రాజు గారి దగ్గరికి ఈ వార్త వెళ్ళింది. ఎప్పుడైతే ఈ వార్త హేరోదు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు జ్ఞానులైన వారు పంపించారు, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి చూచి మరి నాకు తెలియచేయండి, నేను వచ్చి ఆయన పూజిస్తానన్నారు. నిజమేనా? నిజమేనా? ఏమనాలి? నక్క బుద్ధులు అనాలి. ఏ బుద్ధులండి? నక్క బావగారి బుద్ధులు. నక్క తాబేలు కథ తెలుసు కదా. అలాగనే ఈయన కూడా ఏం చేశాడు? హేరోదు రాజు గారు, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మరి చూచిరండి, నేను వెళ్ళి చూస్తాను. ఎందుకని అని అంటే, మరి మనం ఆయా డ్రామాల్లో కానీ సినిమాలో చూస్తాం, ఏమంటాడు ఆయన? నేనుగాక వేరో రాజు పుట్టటమా, ఇది అసాధ్యం, కానీ ఉండకూడదు, నేనే రాజుని గర్వము, నేనే రాజులని గర్వం అనేది అతనిలో ఉన్నది. కాబట్టి ఆ జ్ఞానులు మళ్ళా తిరిగి రాలేదు. ఆ జ్ఞానులు తిరిగి రాకుండా మరి దేవుని యొక్క దర్శనాన్ని బట్టి వారు వేరే మార్గంలో వెళ్ళిపోయారు. అందుకనే ఆ విషయం విన్నటువంటి ఆ హేరోదు రాజు ఏం చేశారంటే 2 సంవత్సరాల లోపున్న పిల్లలందరూ కూడా వధించమని అన్నారు. పసిపిల్లలందరూ కూడా వధించమని తెలియజేసి, అందుకని ఆ దేశంలో మహారోదన ధ్వని వినపడుతుంది. అందుకని జన్మ సమస్యలు అన్నాం. ఏంటి ఆయన జన్మ సమస్యలు ఇక్కడ అని మనం చూస్తున్నట్టే, యేసు ప్రభువారు పుట్టుటకు సత్రములో స్థలము లేదు, ఇది ఒక సమస్య. ఆయన పుట్టడానికి సత్రములో స్థలము లేదు. సత్రంలోకి వెళ్ళారు, అయ్యా కొంచెం స్థలం ఇంటిస్తారా, నా భార్య నిండు గర్భిణీ స్త్రీ, నిండు సోలాలు, కొంచెం తలదాల్చుకుంటామయ్యా రాత్రికి. లేదు 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 వెళ్ళిపోండి వెళ్ళిపోండి అన్న. కనుక యేసు ప్రభువారు చెప్పారు కదా, నక్కలగా బొరియలను ఆకాశ పక్షుల గుళ్ళుండను కానీ మనుష్య కుమారుని తల వాల్చుడికైనా స్థలం లేదు. ఏమండి, వచ్చిన యాత్రికులందరికీ కూడా సత్రంలో స్థలం ఉంది, కానీ సర్వోన్నతుడైన దేవుని కుమారునికి ఏమి లేదు, స్థలం లేదు. అందుకని ఈ రోజున ఆత్మీయంగా మనము కూడా ధ్యానించినట్లయితే, ఈ రోజున మన యొక్క కుటుంబాల్లో, మన యొక్క మరి సంఘాల్లో, మన యొక్క జీవితాల్లో ఎందరో ఉన్నా, ఇన్ని ఆస్తులున్నా అంతస్తులున్నా యేసయ్యకి చోటుందా? ఏమండి, మన హృదయంలో యేసయ్యకి చోటుందా? అందుకని సత్రములో స్థలము లేదు ఆయనకి, అదే సమస్య. కానీ ఈరోజు క్రీస్తు పౌలుని ఆరాధిస్తున్న వాళ్ళరా, అయ్యో ఈరోజు నా హృదయం అంతా కూడా దేనితో నిండి ఉంది? కక్షలతో ఉందా? కలహాలతో ఉందా? ద్వేషాలతో ఉన్నదా? విభేదాలతో ఉన్నాయా? మరి మన హృదయాలన్నీ కూడా దేనితో నింపటివి? కనుక ఆలోచన చేద్దాం. ఈ రాత్రి వేళ మన జీవితంలో కూడా ఆయనకి చోటుందా? లేకపోతే ఆయనకి సమస్యే. అలాగున పశువుల పాకలో జన్మించుట ఒక సమస్య.
మనకు తెలిసిందే. ఈయన రాజులకు రాజును, ప్రభులకు ప్రభునయ్యున్నటువంటి యేసయ్య. మరి ఈయన సత్రంలో స్థలం లేనందువలన పశువుల పాకలో, పశువుల తొట్టులో పరుండబెట్టబడును అని రాయబడింది. లోకాసువార్త మనం చూస్తాం. కనుక సత్రములో స్థలం లేనందువలన అతని పశువుల తొట్టులో పరుండబెట్టును. కానీ ఈరోజు మనం ఆయన్ని ఎక్కడ పెడుతున్నాం, ఎలాగుంచుతున్నాం? కనుక పశువుల పాక అనేది అసహ్యం అనేది. కానీ దైవజ్ఞులైన వారు అన్నారు, పశువుల పాకే నీకు వసతి గృహం ఆయను లాలి. ఇప్పుడు పాపులమైన మా హృదయములలో పవలించుమలాలి. ఆనాడు పశువుల పాకే నీకు ఏమైంది? వసతి గృహం అయిపోయిందయ్యా. కలిగి రోజున మా హృదయం నీకు వసతి గృహముగా చేసుకుంటామయ్యా. మన హృదయాన్ని దేవునికి ఏం చేయాలి? వసతి గృహముగా చేసుకోవాలి. ఆనాడు పశువుల పాకే ఆయనకి పానుపాయింది, పశువుల తొట్టి ఆయనకి పానుపాయింది. కానీ ఈ రోజున నీ హృదయం అనే తొట్టులో ఆయన స్థానం ఇస్తే ఈ క్రిస్మస్ కాలంలో ఆయన సమస్య తీరిపోతుంది. ఇంకా చూస్తే పశువుల పాకలో పొత్తి వస్త్రముతో చుట్టబడింది. పొత్తి వస్త్రముల గురించి చెప్పాలంటే, మరి పాతమందిన కాలంలో ఎవరైనా మొక్కుబడి చేసుకుంటారు అనగా ఒక గొర్రె పిల్ల కానీ పుడితే ఆ గొర్రె పిల్ల దేవునికి బలిస్తామంటారు. పాతమందిన కాలంలో. ఈరోజు కూడా మనకు కూడా అనేక మొక్కుబడులు ఉంటాయి. దేవుడు నాకు మేలు చేస్తే నేను ఇది చేస్తా, అది చేస్తానండి. మనకి మొక్కుబడులు ఉంటాయి. కానీ ఇక్కడ మరి పాతమందిన కాలంలో ఇశ్రాయేలీయుల వారు కూడా వారు కొన్ని మొక్కుబడులు ఉండేవి. మాకు ఒక గొర్రె పిల్ల పుడితే ఈ గొర్రె పిల్ల దేవునికి బలిగా ఇస్తా. మరి అనేక గొర్రె పిల్లలు పుడతా ఉంటాయి. మరి ఈ గొర్రె పిల్లలన్నీ ఒకే రకంగా ఉంటాయి. ఎలాగ తెలిసింది బలిచ్చేది? అందుకని మొట్టమొదటిగా పుట్టినటువంటి ఆ గొర్రె పిల్లకి వస్త్రమును చుడతారు, వస్త్రాన్ని చుట్టి ఉంచుతారు. ఏ గొర్రె పిల్లకైతే వస్త్రాన్ని చుట్టి ఉంచుతారో ఆ గొర్రె పిల్ల బలికి ఏర్పాటు చేయబడిన గొర్రె పిల్ల. దేనికోసం అండి? బలికి ఏర్పాటు చేయబడిన గొర్రె పిల్లని అర్థం. బలిచ్చేంత వరకు కూడా ఆ వస్త్రమును ఆ గొర్రె పిల్లకి చుట్టే ఉంచుతారు. అందుకని యేసుప్రభువు వారు కూడా లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా వచ్చారు కాబట్టి ఈయన కూడా ఏం వస్త్రం చుట్టారు? ఏ వస్త్రం అండి? పొత్తి వస్త్రము చుట్టారు. పొత్తి వస్త్రం అనగా అది బలికి సిద్ధపరచబడుటకు మరి ఏర్పాటు చేయబడిన వస్త్రం. అది మురికి వస్త్రమే కావచ్చు. ఎందుకంటే ఈ రోజున నీకు నాకు మహిమ వస్త్రం ఇవ్వటానికి, బలైపోవటానికి ఆయన పొత్తి వస్త్రం ధరించారు. మనందరికి కూడా మహిమ వస్త్రం ఇవ్వటానికి, మనందరూ కూడా మహిమ వస్త్రమును ఇవ్వటానికే దేవుడు మరి ఆయన జన్మ సమస్య మరి ముందుగానే రాయబడి, అందుకనే వాగ్దానము చేయబడిన మెస్సీగా ఈ లోకములో జన్మించాడు. మరొక విషయం నేర్చుకోవాలంటే మార్గము సిద్ధము చేయబడుట. యెషయా గ్రంథము 40 అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 40 అధ్యాయము 2-3. నలభై అధ్యాయమేనా? అది. కానీ అక్కడ మనం చూస్తే ఇంకా మార్గమును సిద్ధపరచుటకై ఇక్కడ మనం చూసినట్టయితే ఈ వాక్యం మనం తెలుస్తుంది. దాని నెరవేర్పు మనం చూస్తుంటాం. దాని మత్తయి సువార్త 3 అధ్యాయము 3వ వచనం మనం చూసినట్టయితే
మత్తయి సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో యోహాను గారు పలుకుతున్నటువంటి ఈ మాట. ఆ, ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనం చూస్తే ఆయన యొక్క వాగ్దానం చేయబడినటువంటి క్రీస్తు అని రాయబడుచున్నది. అనగా చూస్తే ఈ యేసు ప్రభువారు రావటానికి మార్గం సిద్ధము చేయబడడానికి ముందుగానే యోహాను అనే భక్తుడిని ఏర్పాటు చేసేట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఆయన యేసు ప్రభువారు రావటానికి మార్గం సిద్ధపరచాలి. ఆ కాలంలో యేసు ప్రభువారు రాకముందు ఆ కాలంలో రహదారులైనటువంటివి లేవు. ఎడారిలో గుండా ప్రయాణం చేసేవారు, అలాగనే మరి లోయలో గుండా ప్రయాణాలు చేసేవారు. కానీ యేసు ప్రభువారు నాటి కాలానికి, యేసు ప్రభువారు వచ్చే కాలానికి మార్గములన్నీ కూడా సిద్ధము చేయబడిన, అనగా లోకంలో మరి యెరూషలేము మరి ఆ యోధా ప్రాంతం అన్నింటిలో కూడా మరి మార్గాలు లేవు, రహదారులు లేవు, రోడ్లు లేవు. అందుకని వారు ఎంత కాలం ఉన్నా కానీ ఎడారిలో కూడా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయేవారు అప్పటి కాలంలో. కానీ యేసు ప్రభువారు వచ్చే కాలానికి మరి మార్గములు, రహదారులన్నీ కూడా సిద్ధం చేయబడి, అందుకనే యేసేపు మరియమ్మలైన వారు మరి నజరేతు నుండి మరి బెత్లెహేము వరకు కూడా వెళ్ళగలిగిన వారు అయి ఉన్నారు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, అందుకని ఈయన సిద్ధపరిచిన విషయాలు మనం చూసినట్టు, ఇక్కడ యోహాను గారు సిద్ధపరిచిన అంశాలు మనం చూసినట్టే, ఒకటి గోతులు, కొండలు, వంకరవి, కరుకైనవి, వీటన్నిటి కూడా బాగు చేయాలి అని చూస్తే గోతులను ఎత్తు చేయాలి, కొండలను కొట్టివేయాలి, వంకరగా ఉన్నవి తిన్నగా చేయాలి, కరుకుగా ఉన్నవి నునుపుగా చేయాలి. అదే యోహాను గారు ఆత్మీయమైన విషయాలు మనం చూసినట్టే, ఆ కాలంలో ఉన్నవారు మారు మనస్సు లేనటువంటి వారిని మరి యోహాను గారు మారు మనస్సు తగిన ఫలములు ఫలించండి, లేని ఎడలా మరి చెట్టు నరకబడి అగ్గిలో వేయబడినని యోహాను గారు ప్రకటన చేశారు. అందుచేత అనేక మంది వచ్చి యేసు ప్రభువారి కన్నా ముందు వచ్చి అనేకలు వచ్చి బాప్తిస్మం తీసుకున్నారు. కనుక యేసు ప్రభువారికి మార్గమును సరళము చేశారు. కానీ ఇది కూడా ఆయన ప్రవచనములో, వాగ్దానములో ఒక వాగ్దానమై ఉన్నది. ప్రభువునందు ఇంకొక చిన్న విషయం నేర్చుకుని ముగించేసుకుందాం. ఐగుప్తు నుండి పిలవబడుట, హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనంలో వాగ్దానం మనం చూస్తున్నాం. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము. చాలు. అలాగే మత్తయి సువార్త 2వ అధ్యాయం 15వ వచనము. మత్తయి సువార్త 2:15. చాలు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ యేసు ప్రభువారు జన్మ కాలంలోనే జరిగిన మరో చరిత్ర చూసినట్టే, మరి వారు బెత్లెహేములో నుండి నజరేతుకు వెళ్ళారు. హేరోదు యొక్క మరణ శాసనం బట్టి దేవదూత తెలియజేశారు. ఆ దేవదూత తెలియచేయడం ద్వారా వారు బెత్లెహేములో నుండి నజరేతుకు వెళ్ళారు. అక్కడ నుండి దేవదూత మరలా చెప్పగా నజరేతులో నుండి ఐగుప్తుకు వెళ్ళారు. ఎందుకంటే ఆ ప్రవచనము కూడా నెరవేరాలి, ఆ వాగ్దానము కూడా నెరవేరాలి. ఐగుప్తు అనగా లోకము. యేసుక్రీస్తు వారు ఇక్కడ బెత్లెహేములో నుండి ఈ ఐగుప్తు దేశానికి రావడానికి కూడా కారణం ఏంటంటే, ఆయన దేవలోకములో నుండి ఈ మానవలోకానికి దిగి వచ్చారు. ఐగుప్తు అనేది మరి లోకమును తెలియజేస్తుంది. అందుకని ఆయన ఈ లోకమునికి వచ్చాడని తెలియచేయడానికి ఐగుప్తుకు కూడా వెళ్ళారు. ఐగుప్తులో కూడా వెళ్ళి ఆయన మరి ప్రవచనం నెరవేర్చడానికి ఆ ప్రాంతానికి వెళ్ళి
ఆ కార్యం నెరవేర్చిన వారై ఉన్నారు. చివరిగా మనం చూస్తే ఒక మాట, చివరి మనం చూస్తే యెషయా గ్రంథము 9 అధ్యాయం 6 మనందరూ తెలిసినదే. ఏలయనగా మన శిశువు పుట్టే మనకి కుమారుడు అనుగ్రహించబడు. కానీ ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. దానికి నెరవేర్పు గలతీ పత్రిక 4 అధ్యాయం 4 మనం చూసినట్టే. గలతీ పత్రిక 4 అధ్యాయం 4 కాలము పరిపూర్ణమైనప్పుడు అది. కానీ ఈరోజు మనం చూసినట్టే కాలము పరిపూర్ణమైపోయింది. కానీ ఏ కాలం పరిపూర్ణమయ్యింది అనేది మనం చూసినట్టే, మరి యేసు ప్రభువు వారి యొక్క జన్మకాలంలో మరి మరియమ్మ యోసేపులైన వారు అసలు బెత్లెహేము వెళ్ళడానికి కారణం ఏంటి? మరియమ్మ యోసేపులైన వారు బెత్లెహేము వెళ్ళడానికి కారణం ఏంటి? ప్రజాసంఖ్యలో తన పేరుని, అసలు ఆ కాలంలోనే ప్రజాసంఖ్య ఎందుకు రాయబడింది? అప్పటికి రోమా గవర్నమెంట్ వారు పరిపాలిస్తున్నటువంటి కాలం అది. ఆ రోమా సామ్రాజ్యం లేక ఆ రోమా ప్రభుత్వం యొక్క పద్ధతి ఏంటంటే ప్రతి 14 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు రాయట వారికి ఆనవాయితీ. రోమా ప్రభుత్వం వారికి ప్రతి సంవత్సరము అనగా ప్రతి 14 సంవత్సరాలకు ఒకసారి ఈ జనాభా లెక్కల్ని రాస్తూ ఉంటారు. అయితే ఈ కాలంలో సీజర్ ఐగుప్తు కాలంలో ఏమి జరిగిందంటే మరి ఇక రోమీలైన వారు యూదులైన వారిని కలవనట్లా. యూదులు పెరిగిపోతున్నారు. యూదులు పెరిగిపోతున్న కాలంలో ఈ రోమీలకి ఇన్కమ్ తగ్గిపోతుంది. అందుకని ఈ రోమా ప్రభుత్వం వారు మరి పన్నులు వసూలు చేస్తుంటారు. ఆ పన్ను తగ్గిపోతుంది. అందుకని మరి సీజర్ ఐగుప్తు ఏం చేశారంటే ఇప్పుడు మరి మన ప్రభుత్వం ఆదాయం పెరగాలి, అందుకని ఈ పన్నులు వసూలు చేయటానికి ఈ జనాభా లెక్కలు మరొకసారి పెట్టి ఇప్పుడు యూదులైన వారిని కూడా ఈ జనాభా లెక్కలు లెక్కించండి అని తెలియజేశారు. అప్పుడు వారిక యూదులైన వారిని కూడా వీరిలో కలుపుట ద్వారా, రోమీల్లో కలుపుట ద్వారా అప్పుడు వారిక మరి ఆస్తి లేక ఇన్కమ్ అనేది పెరిగిపోయినట్లుగా చూస్తున్నాం. అందుకని ఇది కూడా యేసు ప్రభువు యొక్క వాగ్దానము చెప్పిన కాలము పరిపూర్ణమైనప్పుడు. ఏ కాలము అంటే జనాభా లెక్కల కాలము. ఈ జనాభా లెక్కల కాలము మరి నెరవేరింది కాబట్టి యేసు ప్రభువారు వాగ్దానము చేయబడిన మెస్సియా లేక రక్షకుడు. అలాగే ఇంకొక సమస్య ఏమిటంటే ఇందులో ఇక కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన జన్మించడం మరొక కారణం ఏంటంటే ఆ కాలంలో అప్పటికి రోమీలైన వారు రోమా భాష మాట్లాడుతూ ఉండేవారు. అయితే ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆ జన్మ కాలంలో వారు ఏం చేశారంటే ఆ రోమ్ భాషలో నుంచి గ్రీకు భాషలోనికి తర్జుమా చేశారు. అందుకని ఆ చక్రవర్తి చేసిన మాట ఏంటంటే ఇక నుంచి అందరూ కూడా రోమ్ మాట్లాడవచ్చు, అలాగనే గ్రీకు కూడా మాట్లాడవచ్చు. యూదుల భాష గ్రీకు. అందుకని ఇప్పుడు మరి భాష కూడా మార్చివేయబడింది. అందుకని కాలము పరిపూర్ణమయ్యింది. భాష కూడా మార్చబడింది. యూదులు, క్రైస్తవులు అనగా అన్యులు అందరూ కూడా అనగా రోమీలు, యూదులు అందరూ కూడా ఏకము చేసింది యేసుక్రీస్తు ప్రభువు యొక్క జన్మము. అలాగే ప్రభువునందు పిల్లరా, ఇంకా మనం చూస్తే చివరిగా మరి కాలము పరిపూర్ణమైంది చెప్పడానికి ఇక్కడ 4 కాలాలు కనబడుతున్నాయి. 1 జన్మకాలము, 2 జన్మ మూలము, జన్మ క్రమము, జన్మ కారణము. ఎందుకు కాలము పరిపూర్ణమైందంటే ఆయన యొక్క జన్మకాలము, రెండవది ఆయన జన్మించడానికి మూలం, అసలు ఎందుకు జన్మించాడు, అలాగే ఆయన జన్మించే క్రమము,
పద్ధతి. అలాగే అసలు జన్మించడానికి కారణము ఇవన్నీ కూడా ఈ రోజున యేసు క్రీస్తు ప్రభువారందు నెరవేరిడి కాబట్టి కాలము పరిపూర్ణ. అందుకని ఈ రోజున మనం చూసినట్టే ఈయన వాగ్దానము చేయబడిన క్రీస్తు ప్రభువారు, మెస్సియా లేక రక్షకుడు, ప్రభువునందు ప్రేమిలారా. చివరిగా ఇంకొక విషయం మాట్లాడినట్లయితే ఈ జన్మ సమస్యలో అలా కాలం పరిపూర్ణమైనప్పుడు అంధకారంలో ఉన్న సమయంలో యోహాను ఈ లోకానికి వెలుగు ఈయనేని ఎత్తి చూపించాడు. అనగా అప్పటి వరకు కూడా లోకమంతా కూడా అంధకారంలో ఉండిపోయింది, చీకటిలో ఉండిపోయింది. అటువంటి చీకటిలో ఉన్నటువంటి మరి ప్రజలైన వారు కూడా మనం చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచిరి. ఈ రోజున యేసు ప్రభువారు, ఇంకా నిన్న ఆదివారం నేర్చుకున్నాం గొర్రెల కాపర్ల గురించి. వారు రాత్రి వేళ మందను కాసుకుంటూ ఉన్నారు కనుక చీకటిలో ఉన్న వారి దగ్గరికి దేవదూత వెళ్ళి నిలబడేసరికి ఆ మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. అనగా అంధకారం ఏమైంది? తొలగిపోయింది. అలాగే ఈ రోజున ప్రభువునందు పిల్లరా, క్రీస్తు ప్రభువారు జన్మించడం ద్వారా మన జీవితంలో ఉన్నటువంటి అంధకారం అంతా కూడా తొలగిపోయి వెలుగైనటువంటి యేసయ్య మన జీవితంలో రావటానికి ఆయన జన్మించాడు. నిజమే. ఏ కుటుంబంలో ఏ అంధకారం ఉందో, ఏ జీవితంలో అంధకారం ఉందో, సమస్యల చేత, వ్యాధుల చేత, బాధల చేత, మరి వేటి చేత ఈ రోజున అంధకారములు ఉండిపోయిందో, అంధకారాన్ని వెలుగుగా మార్చడానికే యేసు ప్రభువు ఈ లోకానికి దిగి వచ్చారు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, కనుక ఈ రోజున ఆయన మరి యూదుడిగా జన్మించాడు. రెండవది బెత్లెహేములో జన్మించాడు, కన్యక గర్భమున జన్మించాడు. అలాగనే జన్మ సమస్యలో ఆయన జన్మించాడు, మార్గం సిద్ధపరచుట నెరవేర్చాడు. అలాగనే ఐగుప్తు నుండి పిలబడినవాడని మరి అది నెరవేర్చారు. అలాగనే కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన జన్మించడానికి వాగ్దానములు కూడా నెరవేర్చబడింది. అందుకనే ఈరోజు మనం పాడుకున్నాం, నీ నిజ వాగ్దానములను నిత్యము నమ్మి వాణ్ణి నెరవేర్పులు విని వట్టివి అనక మానసమున నన్ను భావించు మనసు నీయుమా నిదాన మూల్య జ్ఞానమసగుమి నిదాన మూల్య జ్ఞానమసగుమి దేవ స్తోత్ర గానమల్పై దివ్య స్థలములో దేవ మారుగానముల్ బోధిసే స్థలములో దేవాలోక పావనులను దీన నరులను బోవా జోడా భువి దివి క్రీస్మా బోవా జోడా భువి దివి క్రీస్మా. బలో యేసు మహారాజుకి, బలో క్రీస్తు మహారాజుకి. కనుక ప్రభువునందు పిల్లరా, ఈరోజు వాగ్దానం చేయబడేటువంటి మరి ఆ మెస్సియా నీ కొరకు నా కొరకు జన్మించారు కాబట్టి, కనుక నీ కొరకు ఏ వాగ్దానము దైవ గ్రంథములో రాయబడిందో అవన్నీ నేడిదిన కాలంలో నెరవేర్చారు కాబట్టి దేవా, నా కోసము అనాది యోచన ప్రకారము సమస్తం నెరవేర్చావు ప్రభా. కానీ ఈ రోజున నా నిమిత్తము నీ కాలము సంపూర్ణమైనప్పుడే నీవు ఈ లోకములకు దిగి వచ్చినావు. కానీ ఈరోజు ప్రభా, ఈ దినమని నీవు నాలో కూడా జన్మించి నాలో ఉన్న సమస్యల నుంచి వీళ్ళు దయచేసి వెలుగా మార్చి నీ జన్మ యొక్క దీవెళ్ళు నా దయచేయమని ప్రార్థించవలసిన వారమైనాం. అందుకని ఈరోజు మన హృదయములో ఆహ్వానించుకున్నట్లయితే దేవుడు మనకును శాంతిని సమాధానమును ప్రసాదించగలరు. అట్టి భాగ్యమును ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు నాయనా. నిజమే నాయన, ఈ దినమున ప్రభా వాగ్దానము చేయబడిన మెస్సీగా ఈ లోకంలో జన్మించావు. వాగ్దానం చేయబడిన రక్షకుడుగా మా మధ్య ఉద్భవించావు నాయనా. పరిశుద్ధుడైన దేవా, ఈరోజు ప్రభా
అన్నీయు కళ్ళ ఎదురు కనబడుచున్నవి. ఇంకా నమ్మలేని గుడ్డివారిగా ఉన్నాము నాయన. ఇక మార్పు చెందని, పరివర్తన చెందని జీవితం కలిగి ఉన్నాము నాయన. ఈ రాత్రి వేళ ఇదిగో అరణ్యములో కేకవి ఒక శబ్దమునని యోహాను గారు ప్రకటిస్తున్నట్లుగా ఈ రాత్రి వేళ మా కొరకు వెలిగా వచ్చిన గొర్రెపిల్ల నీ మార్గములో ప్రయాణము చేయొచ్చు. మా అంతరంగాలు శుద్ధి చేసుకొని నీకు నివాసస్థలముగా చేసుకొని నిత్యము నిన్ను కొని ఆడగల భాగ్యం దయచేసి మహిమన పొందమని త్వరగా పెండ్లు కుమ్మడి కూర్చుని యేసుమన ప్రార్థన ఆలకించి విడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.